నమస్తే అండి. ఈ మధ్యకాలంలో నేను పెడుతున్న రెసిపీస్ అన్నీ తక్కువ ఆయిల్‌తోని హెల్త్ పరంగా ఏది మంచిది, కాంబినేషన్స్ అవన్నీ చూసుకునే కదండీ పెడుతున్నాను. సో, అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక రెసిపీ తయారు చేశానండి. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే మనం ఈ హెల్త్ పరంగా చేసుకుంటే ఇలానే తినాలి అనేం లేదు కదండి. బిర్యానీలు కూడా మనం డిఫరెంట్ వెరైటీస్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా! సో, అలా చేసిందేనండి ఇది. డైజెషన్‌కి అయితే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నేను పెంచుకుంటున్న పుదీనా అండి. నాకు ఎక్కువ ప్లేస్‌లో చూపించాను కదా ఇంతకుముందు, చిన్న గోళాల్లోనే అన్నీ పెంచుకుంటూ ఉంటాను. నాకు కావాల్సిన పాలకూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా అందులోంచి నేను తెచ్చుకున్నానండి. ఒక కప్పుడు ఆకులు అయితే మనకు కావాల్సి ఉంటుంది. బియ్యం అయితే నేను నార్మల్ బియ్యమే యూజ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ అయితే అవైలబుల్గా లేవు. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే చూపిస్తున్నానండి. పుదీనా అయితే కొంచెం ఎక్కువ మొత్తంలోనే కావాలి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఈ ముందు ఆకులు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి పుదీనావి. తర్వాత మనకి గరం మసాలా ఉంటాయి కదా, చెక్క, యాలకులు, మిరియాలు, జాపత్రి అంటారు కదా, అది ఆ పువ్వు కూడా అండి. తర్వాత వెజిటబుల్స్ మీకు అవైలబుల్ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు వద్దు అన్నవాళ్ళు, అంటే నచ్చని వాళ్ళు, వేయకూడని రోజు ఏదైనా ఉంటే కూడా అవాయిడ్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవాయిడ్ చేయొచ్చండి. బియ్యం ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను కదా. ఈ నార్మల్ బియ్యం ప్లేస్లోని మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఏదన్నా సరే ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పులు కూడా నేను మర్చిపోయాను ఇందాక. సో జీడిపప్పులు కూడా కొంచెం వేసుకుంటున్నాము, ఫ్రై చేసినప్పుడు వేసుకోవడానికండి. అందుకని అవన్నీ సెపరేట్గా పెట్టాను. పేస్ట్ చేయాల్సినవన్నీ కూడా ఇటువైపు పెట్టుకున్నాను అన్నట్టు. ఇలా ముందు తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదండి, అందుకని నేను ఇలా పెట్టుకుంటాను. పేస్ట్ చేయాల్సినవి కొబ్బరికాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పుదీనా ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. ఆ నెయ్యి కొంచెం కరుగుతుండగానంటే మొత్తం అవసరం లేదు, కొంచెం వేడెక్కుతుంది కదండి. ఆ టైంలోనే ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని నెమ్మదిగా వేయించడం స్టార్ట్ చేయాలండి. అదే వేడెక్కిపోయిన తర్వాత అయితే మాడిపోతాయి వెంటనే, అందుకని చెప్పి. ఉల్లిపాయలు సన్నంగా తరిగినవి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత వేసి వేయించుకోవాలండి. ఈ టైంలోనే మరొక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. నెయ్యి వేసాము, ఆయిల్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఈ మిరియాలు, యాలకులు ఇలాంటివన్నీ తగులుతుంటే అస్సలు నచ్చదండి. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చదు అన్నట్టు, అందుకని చెప్పేసి ఇవన్నీ నేను తీసేస్తున్నాను. లేదు పర్వాలేదు అనుకుంటే మీరు అలానే ఉంచేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా తీసేస్తే ఏంటంటే అంత ఎక్కువ ఫ్లేవర్ అయితే ఉండదు, బట్ ఏంటంటే ఇంట్లో నచ్చదు కాబట్టి నేనైతే ముందే తీసేస్తున్నాను. తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు ముందే వేసేసుకుంటే తొందరగా వేగుతాయి వెజిటబుల్స్ అన్నీ కూడా. అడుగు అంటకుండా చూసుకోండి ముందే, లేదంటే తర్వాత అయితే కొబ్బరి వేసిన తర్వాత అడుగు అంటేస్తుంది. అందుకే వీటన్నిటిని ముందే వేయించేసుకోవాలండి. అంటే మనకి తెలుస్తుంది కదా, కొంచెం మగ్గినట్టు అవుతాయి కదండి, అంతవరకు మనం వేయించుకొని తర్వాత పుదీనా, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ టైంలోనే మనకి ధనియాల పొడి ఒక 2 చిన్న స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆమ్చూర్ పౌడరు ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. కారం, తర్వాత గరం మసాలా పొడి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా చిన్న స్పూన్స్ అండి, అంటే మన టేబుల్ స్పూన్ కూడా చాలా చిన్నదన్నట్టు, అందులోని పావంతు ఉంటుంది, అందుకని మీకు ఇంత పడుతుంది. లేదు మీకు పెద్ద స్పూన్ తీసుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత రైస్ని కూడా వేసి వేయించుకోవాలి. రైస్ వేగకుండా నీళ్ళు అయితే పోయకూడదండి, అలా పోస్తే మనకు ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది. అందుకని కొంచెం రైస్ వేగినంత వరకు వెయిట్ చేయాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలన్నా, ఒకటి లేదంటే మినిమం 1.5 మినిట్ అయితే ఉంచాలండి. అది మనకి డ్రై అయిపోయిన సౌండ్ వస్తుంది కదా, అంతవరకు మనం వేయించుకోవాలి. అలా అని చెప్పి అడుగున అంటేసినంత వరకు మనం ఉండకూడదు. ఇందులోకి ఉప్పు, కారం అవన్నీ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలండి, లేదంటే వాటర్ వేసిన తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1:2 రేషియోలో వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కదా. బాస్మతి అయితే 1:1 రేషియో వేసేదాన్ని. ఇది నార్మల్ రైస్, అందులో నానబెట్టి కూడా ఉంచేసాం కాబట్టి 1:2 రేషియో అయితే వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మరొకసారి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే పుదీనా వేసినప్పుడు మీకు చప్పదనం అనేది వస్తుంది. పుదీనా, కొత్తిమీర ఈ 2 ఎక్కువ వేస్తే అక్కడ ఆ రెసిపీలో మనకు చప్పదనం అనేది వస్తుంది అన్నట్టు, మనం ఎంత పర్ఫెక్ట్గా వేసిన. అందుకని 1-2 సార్లు చూసుకోవాలండి ఈ రెసిపీకి మాత్రం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్స్ నార్మల్ 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నామండి. బాస్మతి రైస్కి అయితే మాత్రం 2 విజిల్స్ పెడతాము. దీన్ని మాత్రం 3 విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే నార్మల్ రైస్ కదా, సరిగ్గా ఉడకదు లేకుంటే. ఈ లోపల రైతా కోసం ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి.
ఇది మనం ఉల్లిపాయలు, క్యారెట్, కీర ఇవన్నీ వేసి చేస్తాం కదా. ఇలా కాకుండా బూందీ ఉంటుంది కదండి, నార్మల్ అంటే ఉప్పు, కారం అట్లా నార్మల్ తక్కువ వేసి చేస్తారు. ఆ బూందీ తెచ్చుకొని పెరుగులో కలుపుకున్న చాలా బాగుంటుందండి. అయితే అందులోని మనకి బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు. లేదనంటే మాత్రం ఇలాగ ఈ 3 కలిపేసుకుంటే మన పెరుగు చట్నీ బాగుంటుంది. ఇందులో లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, నచ్చితే అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. పక్కన పెట్టేసుకుంటే మనకి రైతా రెడీ అయిపోయిందండి. ఈ లోపల మనకి ఈ కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. దీనికి నేను పేరైతే ఏం పెట్టలేదండి. పుదీనా రైస్ అని పెట్టుకోవచ్చేమో కదా, లేదంటే పుదీనా పులావ్ అని కూడా పెట్టుకోవచ్చేమో. ఎందుకంటే దీని మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా కదండి. సో అందుకని చెప్పి నేనైతే పుదీనా పులావ్ అని అనుకుంటున్నాను. పేరు ఎలా ఉందో మీరే చెప్పండి. చూడండి, మనకి నార్మల్ రైస్తో చేసినా కానీ చక్కగా వస్తుంది. అయితే ఇలా కలిపిన తర్వాత ఎక్కువ కలిపేయకూడదండి, ఎక్కువ కలిపితే ముద్ద అయిపోతుంది. అందుకని ఇలా 2 సార్లు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని పక్కన ఉంచేస్తే పొడి పొడిగా వస్తుందండి. మీకు ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అన్నట్టు. ఇదేనండి ఈరోజు నేను లంచ్ కోసం చేసుకున్న స్పెషల్ రెసిపీ పుదీనా పులావ్. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం అండి, ఈ మధ్య నేను చేస్తున్న రెసిపీస్ ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల ఏంటంటే నాకు ఇలాంటి రెసిపీస్ మరికొన్ని చేయాలా, లేదంటే నార్మల్ రెసిపీస్ చేయాలా అనేది ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.